హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. అందరూ ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ వ్లాగ్ వచ్చేసరికి మా ఇంట్లో ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మీకు చూపించేస్తున్నాను అనమాట. చూసేయండి చివరి వరకు, స్కిప్ చేయకుండా. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అనుకుంటూ నేనైతే తాంబూలాలు ఎవరికెవరికి ఇచ్చాను అనేది, అలాగే సౌత్ ఆఫ్రికాలో వరమహాలక్ష్ములు మా ఇంటికి విచ్చేసిన వాళ్ళందరినీ ఈ వ్లాగ్లో మీకోసం క్యాప్చర్ చేశాను అనమాట. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే ముందు వీడియో మీకు అమ్మవారి అలంకరణ ముందు రోజు ఏమేం పనులు చేసుకుంటాననేది మీకు మినీ వ్లాగ్ అయితే నేను చేసి పెట్టాను కదండి. ఇది శుక్రవారం తెల్లవారుజామున 4:15 అలాగ లేసానండి. స్నానం అది చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే నేనైతే గడపకి పసుపు అంతా పెట్టి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ముందు అయితే ఫస్ట్ ఆ పనితో స్టార్ట్ చేస్తాను అనమాట. గడపకి బొట్లు పెట్టేసుకుంటే మనకి తర్వాత లోపల నెక్స్ట్ ప్రసాదాలు అవన్నీ చేసుకోవచ్చు కదా. తర్వాత అమ్మవారు కలశమై పెట్టుకునే మళ్ళీ పూజకు సంబంధించినవి అన్నీ మనకి వేరే పనులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే నేను గడపకైతే బొట్లు పెట్టేసుకుంటున్నానండి. ముందు రోజు అంటే గురువారం రోజు నేను ఏమేం పనులు చేసుకున్నాను అనేది మీకు ప్రీవియస్ ఒక వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను కదా, అందులో మీరు చూసే ఉంటారు కదా. సో ముగ్గులు పెట్టుకోవడం కానివ్వండి, అలాగే పూజకు సంబంధించిన ఏమేం కావాలో అన్నీ రెడీ చేసుకోవడం కానివ్వండి, ముందు రోజు ఏమేం పనులు చేసుకోవచ్చో మనకి శుక్రవారం రోజు సులువుగా ఉండడానికి ఏమేం చేసుకుంటాను అనేది నేనైతే ఆ ముందు వ్లాగ్లో అయితే నేను మీకోసం అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వ్లాగ్ చూసేయండి. సో ఇక్కడైతే ఫస్ట్గా నేను ఇంకా పొద్దునే నేనైతే స్నానం అది చేసిన తర్వాత నేను ఇలాగా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. నాకైతే అరటి చెట్లు దొరికినాయి. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద అరటి చెట్టు ఉంటుందన్నమాట. సో నేనైతే ముందు రోజే నేను తెచ్చేసుకున్నాను అనమాట. అరటి చెట్లు అవన్నీ తెచ్చుకున్నాను. సో ఇలాగా నేను గుమ్మానికి ముందు కట్టుకున్నాను అనమాట. దానికి పసుపు పెట్టి బొట్లై పెట్టుకున్నాను అనమాట. ఇవైతే నేను ముందు రోజు గురువారం రోజే నేనైతే ముగ్గులు కానివ్వండి, మామిడి తోరణాలు కానివ్వండి, ఏవేవి పనులు మనము చేసుకోవచ్చు అనేది ముందు రోజు అయితే నేను చేసేసుకున్నాను. తర్వాత ఇట్లా బొట్లు పెట్టేసుకున్న తర్వాత నేను అప్పుడు ఇంకా ప్రసాదాలు అవన్నీ ఇంకా స్టార్ట్ చేసుకున్నానండి. పొద్దునే లేచిపోయాను కాబట్టి నాది 8 గంటలకల్లా అన్ని ప్రసాదాలు చేసేసుకున్నాను. ముందుగా 5 రకాలు 7 రకాలు అలా పెట్టుకుంటాం కదా మనము, 7 కానీ 9 రకాలు అలా పెట్టుకుంటాం కాబట్టి సో నేను 7 వరకు అయితే నేను చేసుకున్నానండి. ఎందుకంటే మా చిన్నోడికి బాగాలేదు, ఒంట్లో బాగాలేదు మాట. సో ఎవరో ఒకరు పక్కన ఉండాల్సి వస్తుంది. అమ్మ అయితే ఉంది మాట. సో నేను పొద్దున్నే తెల్లవారుజామున లేసాను కాబట్టి నేను ఎంతవరకు చేసుకోగలను అమ్మవారి మట్టుకైతే నేను కొద్దిగా ప్రసాదాలు వండుకున్నానండి. నేనైతే ఫస్ట్ అయితే చక్కెర పొంగలే చేసుకున్నానండి. అలాగే పులిహార, చింతపండు పులిహార, అలాగే మామూలు పొంగిబూలు వేసేసానండి. గారెలు వేసుకున్నాను. అలాగే ఇంకా ఇంకో శనగలు, అలాగే సలివిడి వడపప్పు కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ ప్రసాదాలకి రెడీ చేసుకున్నాను. కొంచెమే వేసుకున్నాను అనమాట. అమ్మ వచ్చిన తర్వాత పూర్ణం పూలు వేసింది, అలాగే గోధుమ పిండితో అప్పాలు చేసింది అనమాట. అలాగే సేమియా పులిహార సాయంత్రం వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా పెడదామని కూడా మళ్ళీ పూజ అయిన తర్వాత మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేసుకుంది ఇక్కడ. సో నేనైతే తెల్లవారుజామున ఎంతవరకు అవుతాయో అన్ని రకాల ప్రసాదాలు చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కువగా కాకుండా చక్కెర పొంగల్ ఒకటి కొంచెం ఎక్కువగా చేశాను, మిగతా అన్ని తక్కువగానే చేసుకుంటూ వచ్చానండి. ఎందుకంటే పూజ దగ్గర కూడా ఇంకా సర్దుకునేవి చాలా ఉంటాయి కాబట్టి ముందుగా ప్రసాదాలు ఎంతవరకు చేసుకోగలను అయితే అన్నీ చేసేసుకున్నానండి. నాకు ఏదైనా ఇలాగా విశిష్టమైన పూజలు ఉంటే కనుక ఆ రోజు అసలు ముందు రోజు నిద్ర కూడా సరిగా పట్టదు. సో నేనైతే ఎంతవరకు అవ్వాలో
పూజ వరకు చేసుకున్నానండి. ఎందుకంటే 12 లోపు మనం దండం పెట్టుకోవాలి కదా మళ్ళీ. సో ఇక్కడ వచ్చేసరికి నేను చక్కెర పొంగల్ చేశానండి. అలాగే చింతపండు పులిహార చేశాను అమ్మవారి మట్టుకు. అలాగే మధ్యాహ్నం కూడా పిల్లలు తినేటట్టు అలాగే దద్దోజనం ఒకటి చేశానండి. దద్దోజనం అలాగే గారెలు పొంగుపూలు వేసుకున్నాను. తర్వాత చలివిడి కూడా చేసుకున్నాను. చలివిడి వడపప్పు పెట్టుకుంటాం కదా, అదొక రకము. అలాగే శనగలు కూడా నానబెట్టుకున్నానండి. సో ఇవి మొత్తానికైతే 7 రకాల వరకు అలా చేసుకున్నాను. చేసి ప్రసాదాల వరకు రెడీ చేసుకుని ఇంకా పూజ దగ్గర ఏమేమి సర్దుకోవాలా అనేది నెక్స్ట్ అమ్మ కూడా వచ్చి మళ్ళీ పూర్ణం బుళ్ళు ఇవి కూడా వేశారన్నమాట. తర్వాత పూజ దగ్గర కూడా హెల్ప్ చేసింది. సో మొత్తానికైతే తర్వాత తోరణాలు కట్టుకోవడాలు ఇవన్నీ మనకి పనులు ఉంటాయి కదండి. సో అమ్మవారికి అలాగే మన చేతికి కంకణాలు అంటాం కదా, అవన్నీ కట్టుకోవడాలు. అలాగే కలశం ప్రతిష్టాపన కూడా మనము ఆ రోజే చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా అమ్మవారు ఎంత బాగా అనిపించారో, కళ్ళు అచ్చంగా మనల్ని చూస్తున్నట్టే అనిపించిందండి నాకైతే. మీకు ఎలాగుందో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చక్కగా నేనైతే పసుపు రాశానండి. గోల్డ్ కలర్లో ఉంది, అంత తెలియట్లేదు అని చెప్పి ఫేస్ నేను పసుపు నా చేతులతో అమ్మవారికి రాశానండి. చాలా డిఫరెన్స్ వచ్చింది. నిజంగా చాలా అందంగా అనిపించింది నా కళ్ళకి. మరి అయితే కళ్ళు అచ్చంగా మనల్ని చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. రియల్గా అమ్మవారిలాగే ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో తర్వాత నేను ఈ అమ్మవారు అనేది ముందు రోజు నేను ఎలా రెడీ చేసుకున్నాను, ఏమేమి చేసుకున్నాను అనేది మీకు చెప్పినట్టు ముందు నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, సో అందులో చూసే ఉంటారు. సో తర్వాత ఇక్కడ కలశం సంబంధించిన ఇక్కడ ఒక చిన్న పీట వేసుకొని రెడీ చేసుకుంటున్నాను అనమాట. కలశం అక్కడ పెట్టుకుందామని చెప్పి. సో నేను ఎక్కువైతే నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ అయితే ఫాలో అవుతానండి. చాలా ఈజీగా మనకు అర్థమయ్యేలాగా ఉంటాయి. సో మీకు ఏమన్నా వీడియోస్ పూజకు సంబంధించి కావాలంటే ఒకసారి ఆయన చూడండి. నండూరి శ్రీనివాస్ గారి ఏమన్నా మీకు పూజ కావాలంటే ఆ పేరు కొడితే మీకు ఆ వీడియోస్ వస్తాయన్నమాట. ఆ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా ఉందన్నమాట. సో దాన్ని అయితే నేను ఫాలో అయిపోయాను. సో ఇక్కడ అమ్మవారికి నా చేతితో పసుపు రాశానండి. ఇది కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఫేస్కి అంటుకోవాలి కదా, కొంచెం తడి చేసుకుంటూ నెమ్మదిగా పెట్టుకుంటూ వచ్చానమాట. కానీ చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎప్పుడన్నా అమ్మవారు ఏదన్నా అలా చూసినప్పుడు నిన్న రెడీ చేసినప్పుడు చీర అదంతా బాగుంది, కానీ ఫేస్ ఆ లైటింగ్ వల్ల గోల్డ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అది యాక్చువల్గా అమ్మవారి గోల్డ్ కలర్ ఫేస్తో వచ్చిందన్నమాట. సో నాకు ఏదో లోటుగా అనిపిస్తే ఇంకా పొద్దునే ఇలాగా నేను ప్రసాదాలు అన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా పసుపు రాద్దాం అనేది నాకు ఆలోచన వచ్చింది. సో వెంటనే పసుపు తీసుకొని ఇలాగ అమ్మవారి ముఖం అంతా నీట్గా రాసుకున్నానండి. కొంచెం టైం పట్టినా నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది అనమాట. తర్వాత అమ్మవారి ముఖం రియల్గా చూసినట్టు అమ్మవారు అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది అమ్మవారి ముఖము. తర్వాత మా బుడ్డోడు ఫ్రూట్స్ అయి పెట్టడానికి అవన్నీ నాకు ఒక్కొక్కటి ఇవ్వమ్మా అని అంటే చక్కగా బుడ్డోడు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంకేమేమి సర్దుకోవాలో అన్నీ సర్దుకున్నానండి. అదొక గంటన్నర మనకి ఈజీగా పడుతుంది. ముందు రోజు ఎంతలా డెకరేట్ చేసుకున్నా ఆ రోజు కొన్ని పనులు ఆ రోజే చేసుకోవాలి కదా, శుక్రవారం రోజే చేసుకున్న పనులు కొన్ని ఉంటాయి కాబట్టి సో అవి చేసుకొని సర్దుకోవడానికి మనకి టైం పట్టేస్తుంది అన్నమాట. మనం ఎప్పుడైనా ఇలా పూజలు చేసుకున్నప్పుడు ఎవరైనా ఇంకొకరు తోడుగా ఉంటే బాగుంటుందండి. ఎప్పుడైనా మన పూజలో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు పూజ మధ్యలో లేకూడదు కాబట్టి ఏదన్నా మర్చిపోతే అందియడానికి వీలుగా ఉంటుంది కదా మనకి. సో అయితే అమ్మ అయితే నాకు లక్కీగా ఈ సంవత్సరం ఉంది. సో ఏదైనా మర్చిపోయినా తీసుకొచ్చి ఇచ్చేది మాట. సో మొత్తానికైతే పూజ అయితే నేను ఇలాగా బాగా చేసుకున్నానండి. నేనైతే వీడియో అయితే ఫాలో అయిపోయాను.
పూజ అయితే అయిపోయిందండి. చూసారు కదా, కలశానికి ఇలాగ అమ్మవారి ముఖం పెట్టుకున్నాను అనమాట. అమ్మవారి ముఖం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. 2-3 సంవత్సరాల నుంచి అదే పెట్టుకుంటున్నాను. పూజ అయిన తర్వాత ఇంకా ఈరోజు ప్రత్యేకంగా మన ఆడవాళ్ళు కంపల్సరీ ఫస్ట్ హస్బెండ్ బ్లెస్సింగ్ అయితే తీసుకుంటాం కదండి. నేనైతే ఇంకా అక్షింతలు వేయించేసుకొని కొంచెం ప్రసాదం అయితే తిని నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే తాంబూలానికి బయలుదేరానండి. చూసారు కదా, ఫస్ట్ అయితే ఈ వారం వచ్చేసరికి నేను మా అక్క చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ముందు వారాలందరూ మా ఫ్రెండ్స్ అందరూ చేసేసుకున్నాము. మా కుదరక ఈ వారం చేసుకున్నాం అన్నమాట. ఇంకా పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత నేనైతే ఇలాగా వాయనం తీసుకోవడానికి అయితే వచ్చాను అనమాట. నేను తీసుకున్న తర్వాత మళ్ళీ మా అక్క కూడా వచ్చిందన్నమాట. ఎందుకంటే సాయంత్రం మాకు బిజీగా ఉంటుంది కదా, అప్పుడే 6 తర్వాత వస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఫ్రైడే ఇక్కడ వర్కింగ్ డే కదండి. సో మన మహాలక్ష్ములు అందరూ 6 తర్వాత వస్తారు కాబట్టి సో నేను పూజ అయిన తర్వాత నేను వెళ్ళి వాయనం తీసుకున్నాను. అలాగే అక్క కూడా వచ్చి ఇలాగా వాయనం తీసేసుకుందన్నమాట. అయితే నేను సాయంత్రం వాయనాలు ఎవరికి ఇచ్చాను అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అయితే మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములందరికీ ఇలాగ ప్రసాదాలు కొద్దిగా పెట్టామన్నమాట. సో అమ్మ ఇంకా ప్యాక్ చేసి ఇస్తుంది. అక్క వాళ్ళు తినేసి వచ్చాము అని అంటే అప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి దగ్గర 3 అయిపోతుంది. సో తర్వాత అమ్మ ఇంకా సపరేట్గా సాయంత్రం వచ్చిన వాళ్ళందరికీ కూడా గారెలు, పప్పు గారెలు వేసిందండి. గారెలు అలాగే బూర్లు, నిమ్మకాయ పులిహార ఇవన్నీ రెడీ చేసేస్తుంది అన్నమాట. సో సాయంత్రానికి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ప్రసాదంగా పెడదామని చెప్పి ఇవి వచ్చి గోధుమ పిండితో అప్పాల్లా చేసిందండి. ఇవి మామూలుగా బూర్లు, చప్పటి బూర్లు, అలాగే పూర్ణం బూర్లు. సో అమ్మవారికి బాగా పూర్ణం బూర్లు అంటే ఇష్టం కాబట్టి అది కంపల్సరీ మనం చేస్తాము. చక్కెర పొంగలి, అలాగే ఇది సేమియా పులిహార అన్నమాట. అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. సో రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసింది అన్నమాట ఈసారి.
ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మా మహాలక్ష్ముల్ని ఇలా రెడీ చేశాను. మా ఇంటి మహాలక్ష్ములు వీళ్ళు. పూజ దగ్గర అలాగే తాంబూలం సర్దుకోవడం అయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి మా ఇంట్లో హెల్పర్ అండి తిను, మీరు నా ముందు వీడియోస్ చూసే ఉంటారు. సో ఆవిడకి 5 పిల్లలు మాట, 5 సంతానము. సో ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పూజ గురించి, నిజంగా పూజ అంటే ఆ రోజు చేసిందే కాదు కదా, మనం 1 వీక్ నుంచి మనం మొదలు పెడతానే ఉంటాం కదా పనులు. సో అవి పూజలోకే వస్తాయి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంతో హెల్ప్ చేసిందండి. చెప్పాలంటే పని ఎక్కువగా ఉంటుంది కదా మనకి, 4-5 రోజుల నుంచి తినకు కూడా పని ఎక్కువ అయింది. సో తినకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అడిగానమాట, నీకు తాంబూలం ఇద్దాం అనుకుంటున్నాను ఇలాగా అంటే ఓకే అన్నది. బొట్టు కూడా పెట్టించుకుందన్నమాట, చక్కగా అన్నీ పెట్టించుకుందన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ చేశాను, తనకి చెప్పడానికి ట్రై చేస్తుందన్నమాట. పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పాలి నువ్వు అంటే తనకి రావట్లేదు, అలా కష్టంగా ఉంది అని అన్నది. సో నేను మ్యూట్ చేసేసనమాట వాయిస్. సరే బ్లెస్సింగ్స్ ఇలాగ ఇవ్వాలి అని చెప్పి తనకి నేను చెప్పానమాట, ఇలాగ తల మీద వెయ్యాలి అని చెప్పి. తను చక్కగా అన్నీ పెట్టించుకుందండి, చాలా సరదా పడిందన్నమాట, నాకు బాగా అనిపించింది అన్నమాట. సో ఆ తర్వాత ఫస్ట్ తాంబూలం తినకి ఇచ్చానమాట, హ్యాపీ అనిపించింది. తర్వాత ఒక్కొక్కరు మహాలక్ష్మిలు అయితే వచ్చారండి మా ఇంటికి. సో తిను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా, తిన్న వరుసకి వదిన అవుతుందన్నమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ అలాగే కజిన్స్ అందరూ వచ్చారన్నమాట. సో ఎవరెవరు వచ్చారు అనేది నేనైతే కుదిరినంత వరకు అయితే వీడియో తీశానండి. సో వాయనాలు ఎవరికెవరికి ఇచ్చాను అనేది ఈ వీడియో చివరి వరకు చూసేయండి. దండం పెట్టుకోండి బాగా పోతాను. ఎలా ఉన్నారా?
ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది సంవత్సరాలు ఇంకా పైనే 10 సంవత్సరాలు అక్క అప్పటి నుంచి తెలుస్తుంది 13 అంటే అవును చిట్టి తర్వాత చిక్కింది ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం చిన్నమ్మ వాయనం నా వాయనం తీసుకున్నాడు వరమహాలక్ష్మి ఏం కావాలో కోరుకుంటాం స్టాప్గా థ్యాంక్ యూ బాగాలేదురా నిన్నటి నుంచి కొడుకుంటాయి మా ఇంటి వస్తే ఒక గంట లేదు జలుబు బాగా వాడు స్కూల్ పంపించేది ఏదో దేవుని వల్ల వాడు ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు పడుకున్నాడు లేకపోతే వాడి వంటలకు కష్టం కదా మనకి పెద్దవాళ్ళ కాళ్ళు మొదట వెళ్ళి పట్టుకుంటేనే వాళ్ళది మనకి వస్తుందా కాదు 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 అలాగైతే ఏదుంది ఏదన్నా అది పట్టుకుంటాం భయపెడుతున్నారు ఏం లేదు ఆడపిల్లలు యూజ్ చేసుకోవాలి అట్లీస్ట్ ఈ టైంలో దీంట్లో డాక్టర్ ఉంటారు కదా ఐటీ ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ మంచి పక్కన ఏంటి వాళ్ళకి కొంచెం అనుకున్నాం కూడా అదే మరి
ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం అదేనమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది కోరితి వరం అని అంట్లా కోరితి వరం సంవత్సరం వడ్డానం కొనుక్కో వడ్డానం ప్లస్ చేసి థ్యాంక్ యూ మీరు కూడా అలా నేను నీ ఇష్టం మంచిగా మనో వాంఛ ఫల శీఘ్రమేవ భగవాంఛకు నేను అదే రేపు ముస్లిం బావా మనో వాంచ ఇష్టం నేను అదే అన్నా సంతోషంగా వడ్డానం కూడా కొనుక్కో ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ మా ఇంటికి వచ్చింది ముట్టుకున్నా పుట్టుకోకుండా నో అంటే ఏంటిది నేనే వరమహాలక్ష్మి పువ్వు పెడతాను ఇటు ఫ్లవర్ పెడతాను ఇలా పెడతారా
సాక్షాత్తు వరి మహాలక్ష్మి. గాడ్ బ్లెస్ యూ వదినా. నువ్వేమైతే అనుకున్నావో విష్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. చూసారుగా కొంచెం ఏ రేంజ్ లో పెట్టలేదు. ఇదిగో ఉన్నాయి కదా. అదండి చూసారు కదా, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం ఎలా జరిగిందా అనేది ఈ వీడియోలో మీకోసం అయితే నేనైతే తీసి చూపిస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సో ఈ వ్లాగ్ నేనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే తప్పకుండా కమెంట్ చేస్తూ ఉండండి. సో మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సో మళ్ళీ కొత్త వ్లాగ్లో మీ ముందుకు వస్తాను. Bye bye Andy. See you next vlog. Please do like, share, subscribe to my channel. South Africa lo mi aadagochu.